హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ గ్రేవీకి 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ గ్రేవీ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటాను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం ఉడకనివ్వాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఏమన్నా కావాలంటే కొద్దిగా పోసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. నేను ఉడకబెట్టిన 4 కోడిగుడ్ల వరకు తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల ముక్కలకు మసాలా బాగా పడుతుంది. చూసారు కదా, 2 నిమిషాలు ఉడికాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా, సింపుల్గా మనకి ఎగ్ కర్రీ ఎలా తయారయ్యిందో. చపాతీ, రోటీ, పూరి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.